ఈ కోర్టు మీద అంటే షో ఉంటుందని. మీలాంటి వాళ్ళకి లాఠీ చార్జీలు పనికిరావు. మిస్టర్ సురేష్ సార్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినవారు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్. ఇంకెప్పుడైనా ఆడబడుచులు అవమానించినా, ఆడబడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కలో కొడతాను కారం రాస్కెల్. మాకే తెలియదు. తేజ సార్, కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్. గొడ్డు కారం ఎంతమంది సరిపోద్ది? 6గురికి. ఓకే, వీళ్ళ రూమ్ లో పెట్టించు. మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానే. త్వరగా చేయవే. హలో, ఏసీపీ గారా సార్? సార్, ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరగని తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. తొక్కేం కాదు. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడడం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. ఏయ్, కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చబోతే ఏంటి? తొక్క. దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కారు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగోనమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురుండి చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు, హరికథ వినటానికి రెడీగా ఉండు. I love you so much. I love you. I love you, my sweetheart. Really love you. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లుళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా, వాళ్ళ అమ్మా బాబులు కూడా తోసేయండిరా. వద్దండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు. ఆ కక్షతో నా లవర్ని కాల్చి చంపాడు. శవంతో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్. ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్. ఆ అమ్మాయి జీవితం కాపాడి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట ఆ అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి.
అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు, వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేతులు ఏం డీసీపీ గారు? చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రై, ప్రాణానికి ప్రాణం తీయండ్రా. ఒక్కడిని వదలద్దు. మమ్మల్ని పడతారా, గుంటూరు కానీ పెడతారా? వెళ్ళిపోతారేట్రా, కొట్టరా, మాకు శాంతి జరగాల్సిందేనా? ఇంటిగా ఉంటే ఇద్దరు ఈ లోకంలో. ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకి వస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా నేమ్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏంటి సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రే హౌండ్స్, హోంగార్డ్స్ అందరూ రాజీనామా చేస్తున్నాం. పోలీసులు లేకపోవడంతో రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ జగదీష్ తో అనూష. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కాలమయ్యా, వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి. సారీ సార్, మా పోలీసులంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసులు కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్లు కరగడం, స్కూల్ కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లా తయారయ్యాం. ఏంట్రా నోరు పెగులుతుంది? చెప్పు తీసుకు కొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ దగ్గర చూస్తాను.
హలో బా నేను ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒంట్లో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్, సెలవు పెట్టాడు. నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా, మా గన్మేన్లు కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకి సెక్యూరిటీ లేకపోతే పర్లేదయ్యా. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగయ్యా? ఎమ్మెల్యే పదవి అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎం కి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ లేవు. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పోదాం పద. మిలిటరీనే పిలిపిస్తారు, సిఆర్పీనే పిలిపిస్తారు, పోలీసులనే పెడతారు. మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అనవసరం, మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ, ఏంటి? సారీయా? మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వనులేము. ఇవ్వకపోతే మీరు సీఎం గా అనవసరం, రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలా? సీఎం రాజీనామా చేయాలా? సార్ మేము ఎమ్మెల్యేలు మామూలు ప్రజలమే. ఆవిడ అలా చెప్పు తీసి కొడుతుంటే ఎలా సార్? మీరు ఎమ్మెల్యేలా? రోడ్ సైడ్ బేవర్స్ గల్లా బిహేవ్ చేస్తారా? సీనియర్ ఎమ్మెల్యే సార్, చెప్తాను. పార్టీ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి భయపడే మీకు ఈ రోజు సీఎం ముందు కేకలేసే ధైర్యం వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు సార్, జూనియర్ కొంచెం చెప్పుతో కొట్టండి. ఆగండ్రా, ఎక్కడికి రా, పారిపోతున్నారు. ఆగండ్రా, నేను ఇస్తాను మీకు సెక్యూరిటీ. ఎవరికి కావాలా సెక్యూరిటీ ఇక్కడ? ఎవరికి? ఆగమ్మా, ఆగు. సీఎం ని రిజైన్ చేయమంటారా మీరు? అసలు సీఎం అంటే ఏమనుకో రిజైన్ చేయమంటున్నారా? మీరు ఓట్లేస్తే సీఎం అయ్యారా ఆయన? పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా? పబ్లిక్ మీరు గెలిచింది ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసా మిలిటరీ గురించి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.